ఢిల్లీలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను పలువురు ప్రముఖులు, కూటమి నాయకులు, శ్రేయోభిలాషులు పరామర్శించారు. బీజేపీ నేత సోము వీర్రాజు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి వర్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శ్రీనివాస వర్మ కాలికి గాయం కావడంతో భీమవరంలోని ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకు జరిగిన ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. శ్రేయోభిలాషులు, ప్రజల ప్రేమాభిమానాలు తనను బ్రతికించాయని కేంద్ర మంత్రి వర్మ భావోద్వేగానికి లోనయ్యారు. తాను క్షేమంగానే ఉన్నానని, శ్రేయోభిలాషులు ఎవరూ ఆందోళన చెందవద్దని భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. Congratulations, sir. Congratulations. చాలా బాగా సంతోషించండి. ఢిల్లీలో జరిగినటువంటి కారు ప్రమాదం నుండి బయటపడి నేను భీమవరం రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఆఫీస్ నుండి నేను బయటకు వస్తున్నటువంటి సందర్భంలో, అదే సందర్భంలో మరొక ప్రభుత్వ వాహనం నార్త్ సౌత్ బ్లాక్ నుండి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా ఢీకొనడం జరిగింది. కారు పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. అయితే భగవంతుడు దయ వల్ల, అదృష్టం వల్ల, శ్రేయోభిలాషుల వల్ల అవి చాలా స్వల్ప గాయాలతో నేను బయటపడడం జరిగింది.